సార్వత్రిక ఎన్నికలకి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ రోజు ఉదయం 10 గంటలలోపు ఆ ఒక్కటి చేయండి అంటూ ప్రధాని మోదీ చంద్రబాబుకి పవన్కి ఒక సలహా ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఉదయం 10 గంటలలోపు ప్రధాని మోదీ గారు చేయమన్నటువంటి ఆ ఒక్కటి ఏంటి, ఆ సలహా ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. పోలింగ్ రోజు ఉదయం 10 గంటలలోపు ఆ ఒక్కటి చేయండి అంటూ ప్రధాని మోదీ చంద్రబాబు గారికి అలాగే పవన్కి ఒక సలహా ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఉదయం 10 గంటలలోపు ఏం చేయమని సలహా ఇచ్చుంటారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏపీలో మీకు క్లైమేట్ గురించి తెలియదే ఉంది. మండు టెండర్లో చాలా కష్టం మనకి. సో హెవీ టెంపరేచర్స్ ఉంటాయి. సో కాబట్టి మార్నింగ్గా మీకు ఉదయం నుంచి 10 లోపు పోతే మీకు అంత ఎండ తీవ్రత పెద్దగా ఉండదు. సో 10 తర్వాత నుంచి మీకు మెల్లిగా గ్రాడ్యువల్గా అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది. సో కాబట్టి ఈ పెద్ద వయస్కులు, కాస్త రోగాలు, కొంత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా సో మ్యాక్సిమం ఆ 10 లోపల మెజారిటీ ఓటింగ్ చేసేసుకుంటే సో వాళ్ళకి ప్రజలకి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్లస్కి కాబట్టి ఆ విధంగా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఉంటారు. అంటే తగిన ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధం చేయండి అంటే కూడా వాళ్ళకి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే ఈ మధ్యకాలంలో ఇటు వీళ్ళు ప్రధానమంత్రి గారు కానీ జగన్ గారు ఇటు మన చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ కూటమికి జనాలు అంటే మొబిలైజేషన్ చేయకుండా ఎటువంటి ఒక్క మీకు వాళ్ళకి ప్రలోభాలు పెట్టకుండా సో కేవలం ఒక మార్పు కోరుకున్న సంకేతం అయితే బయటకు వచ్చిందండి. సో వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు, తండోపతండాలుగా వాలంటరీగా వస్తున్నారు. సో మీరు చూస్తే ఈజీగా చెప్పేయచ్చు ఇది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన జనమా లేకపోతే వాళ్ళు స్వతహాగా వచ్చింది అన్నది క్లీన్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి తెలిసిపోద్ది. సో ఈ సభలన్నింటికి కూడా ప్రజలు సో వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళు మార్పు మొదలైంది. సో ఆంధ్రాలో మార్పు మొదలైంది, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎప్పుడా మే 13 ఎప్పుడా అని చాలా ఆతృతగా చాలా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళు ఇంతవరకు చూసిన ఈ దాష్టికాలకి, ఈ పడ్డ బాధల నుంచి ఈ విముక్తి పొందడానికి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం చాలా కసిగా ఉన్నారు. సో కంకణం కట్టు కూర్చున్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి అంటే అన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అన్నేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, సో ఆల్రెడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పోషించిన వ్యక్తి, సో వివిధ హోదాల్లో ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి కాబట్టి సో సాధారణంగా వాళ్ళకు కూడా ఏంటంటే మూడ్ ఆఫ్ ద నేషన్ అంటారు, సో మూడ్ ఆఫ్ ద పీపుల్ అంటారు. సో వాళ్ళకి చూడగానే అర్థమైపోద్ది. సో ఎస్ ఈ సానుకూల సంకేతాలు ప్లస్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో కాబట్టి ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు, ఇది తథ్యం. సో దానికి అనుకూలంగానే ఎక్కువ పోలింగ్ అవ్వడానికి అవకాశం తీసుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయి అంటే ఉదయం 10 గంటలలోపు 60% పోలింగ్ పూర్తయ్యేలా చూసుకోండి, అది కూటమికి ఇంకా బలంగా మారే అవకాశం ఉంది అన్నట్లుగా ఆయన ఒక సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 100% కదా. మీకు ఉదయం 10 లోపు 60% అయిపోయిందంటే సో సపోజ్ ఏదైనా మధ్యాహ్నం కూడా జనం ఏదైనా కొంచెం బ్రేక్ తీసుకున్నా కూడా మళ్ళీ కాస్త చల్లబడిన తర్వాత సో ఎలాగో మీకు ఈవినింగ్ 5-6 వరకు టైం పెడతారు కాబట్టి సో మళ్ళీ వాళ్ళు ఏదో అట్లీస్ట్ ఒక 3:30కి స్టార్ట్ చేసినా కూడా సో ఆ క్లోజింగ్ టైంకి కూడా మిగతాది కూడా అయిపోతుంది. సో అప్పుడు మీకు భారీగా నమోదవడానికి ఒక 75-80% సో ఓటు నమోదవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి నిజంగా ఇది ఒక మంచి సలహా, ఆచరించవలసిన సలహా ఇది. సో ఆ దిశగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే డెఫినెట్గానే మీరు చెప్పినట్టుగా మేబీ 75-80+ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత పెరిగితే అంత ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికల ఫలితాలు కూడా మనకి 100% ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగిందంటే కూడా డెఫినెట్గా ఒకటి పాత రోతన్నట్టుగా ఉన్న గవర్నమెంట్ మీద వాళ్ళు కసి తీర్చుకోవడానికి వచ్చినట్టుగానే మనం పరిగణించవచ్చు. సో ఆ విధంగానే కూడా ఇప్పుడు చూస్తే కూడా ఎంప్లాయీస్లో కూడా మీరు చూశారు ఈ మధ్య చాలా చోట్ల ఎంప్లాయీస్ మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కూడా కానీ వాళ్ళు తిరుగుబాటు చేస్తూ మొదలెట్టారు. సో మీకు తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి బెదిరించడానికి వెళ్తే కూడా వాళ్ళందరూ కూడా ఎదురు తిరగడం జరిగింది. ఇంకా మీకు టైం దగ్గర పడింది,
మీ రోజులు అయిపోయినాయి, ఇంక ఇది మీ జమానా కాదు, నువ్వు కాముగా ఉండటం మంచిదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు. సో ఒక ప్రభుత్వం మీద ఆధారపడి ఒక ఉద్యోగికి ఎంత కోపం వచ్చిందంటే, ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంత విసిగి వేసారిపోయారో మీరు ఆలోచించండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్, ఆ యొక్క అవకాశం కోసం, ఆ 13వ తారీఖున జరిగే ఎలక్షన్ కోసం చాలా ఆతురంగా ఉన్నారు. సో డెఫినెట్గా కూటమి అవుతూ విజయం సాధిస్తుంది, దీంట్లో ఏం లేదు. నేను కూడా క్షేత్రస్థాయిలో చాలా చోట్ల చూశాను, పరిశీలించాను. ప్రజలు కేవలం వాళ్ళ ఓటు ద్వారానే ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకున్నారు, బద్దులై ఉన్నారు. నిన్న ర్యాలీలో మీరు కూడా పాల్గొన్నట్టున్నారు. వెళ్ళానండి. ఎలా ఉందండి స్పందన? ఎక్కడ? అద్భుతం అండి, అద్భుతం. అసలు ఆడ మగ చిన్న పెద్ద గదుల అసలు కేరింతలు అనమాట. ఈవెన్ అంటే ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు అంటూ నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు నిన్న ముస్లింసే అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మొన్న నేను ఈ సుజనా చౌదరి గారి యొక్క వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఒక ముస్లింల యొక్క ఆత్మీయ సమ్మేళనంలో కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొంతమంది నాకు ముస్లిం సోదరులు బాగా, నాకు ఒక 20-25 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఫస్ట్ టైం సాధారణంగా ఏదన్నా ఇటువంటి సమ్మేళనం మీటింగ్ జరిగినప్పుడు సో ముస్లిం యువతులు కానీ ముస్లిం మహిళలు కానీ బయటకు రారు, ఓన్లీ వాళ్ళు మగవాళ్ళు మాత్రమే బయటకు వస్తారు. అటువంటిది మగవాళ్ళని మించి లేడీస్ ఎక్కువగా రావడం చూశాను నేను ఆ మీటింగ్లో. ఈవెన్ సుజనా చౌదరి గారు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ స్పందన అని చెప్పి. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్న వెస్ట్లో ఉన్న క్యాండిడేట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశాడని, ఏదో ఇంటి ముందు కంకర కొడితే చాలు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పంపించి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి తన వద్దకు ఈ ప్రజలు వెళ్ళేలాగా చేయడం, వీళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు సరే నేను చూసుకుంటానులే మీరు కంగారు పడకండి, సో వాళ్ళు ఒక 50 అడుగుతున్నారు, 1,00,000 అడుగుతున్నారు, 50,000 అడుగుతున్నారు అని చెప్పి ఆ విధంగా కూడా వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఆ సామాన్యుల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టాడని ఆ క్యాండిడేట్. కాబట్టి అతనికి మేము బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నామని సో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, చాలామంది యువకులు, ముస్లిం యువకులు ఆ యొక్క బీజేపీకి సంబంధించిన ఆ కలర్ సాఫ్రాను తలకి కట్టుకుని వెస్ట్ కోట్లు వేసుకుని, అలాగే టీడీపీకి సంబంధించిన ఆ యొక్క ఎల్లో తలపాగలు కట్టుకుని, అసలు నేను ఆశ్చర్యపోయా, ఏంటి ఈ మార్పు ఏంటంటే వాళ్ళు చెబుతున్నారు మొత్తం మా సముదాయాన్ని నాశనం చేశాడు, కర్నూలులో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, సో రాష్ట్ర వ్యాప్తంగా మా ముస్లింలు ఎంతోమంది సమిధులు అయిపోయారు, కాబట్టి ఈసారి మేము మళ్ళీ పొరపాటు చేయదలుచుకోలేదు, డెఫినెట్గా మా ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేస్తామని కంకణ బద్దులై ఉన్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.